పోయినసారేమో భీడ్ నుంచి వచ్చాము, ఈసారేమో భూమి నుంచి వెళ్తున్నాము. ఇంటి దగ్గర పడుకుందంటే తినే దగ్గర లేచింది, తినే దగ్గర పడుకుందంటే మళ్ళీ ఇక్కడ లేచింది. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినా. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. షిరిడీకి మన లొకేషన్ నుంచి 665 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అండ్ మనకి 9 hours 15 minutes అయితే జర్నీ టైం చూపిస్తుంది. మనం అటు ఇటు ఇంచుమించు వేసుకున్నా కూడా మనం ఒక 11 hours లో అక్కడికైతే రీచ్ అయిపోతాం. పోయినసారి షిరిడీకి వెళ్ళినప్పుడు మనకైతే 10 hours 50 minutes అయితే ఉంది. అప్పుడు కొంచెం రోడ్ వర్క్స్ అనేటివి పెండింగ్ లో ఉండే. పోయినసారి వీడియోలో కూడా చాలా మంది అడిగారు ఏ రూట్స్ నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అయితే అడగడం జరిగింది. సో ఈసారి అయితే మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రూట్ నుంచి మేము వెళ్తున్నాము అండ్ ఇంకెన్ని రూట్స్ ఉంటాయో అన్ని మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. మనకి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి, మీకైతే ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. ఎడిపోతాం మనం ఎడిపోతాం జయజక. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10:30 అవుతుంది. మేమైతే బయలుదేరిపోయాం. 2 కార్లలో ఒక 9 members అయితే బయలుదేరాం, పాప కూడా. అండ్ మోర్ ఓవర్ మనకి మహారాష్ట్ర వెళ్తే మాత్రం తప్పకుండా మన దగ్గర పొల్యూషన్ అయితే ఉండాల్సిందే. అందుకే అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఓన్లీ పొల్యూషన్ లేదు. సో పొల్యూషన్ చేపిస్తున్నాము. మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా పటాన్చేరు, సంగారెడ్డి, జైరాబాద్ ఆ రూట్లో వెళ్తామన్నమాట. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ రూట్లోనే వెళ్ళాలి. ఇప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరి మనం జైరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాము. జైరాబాద్లో మనం ఈ రెస్టారెంట్లోనే లంచ్ చేసేసాము. ఇప్పుడు ఒక 100 kilometers అయితే వచ్చాము హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 550 kilometers వరకు ఉంటుంది. నువ్వు అన్నం తినవా? కలివే తింటావా? ఏంటివై చూడు ఇక్కడ, ఏంటివై? మనము జైరాబాద్ దాటాగానే మనకి ఒక 5-10 kilometersలోనే మనకి కర్ణాటక స్టేట్ అనేది ఎంటర్ అయిపోతాము. అండ్ ఇప్పుడు కర్ణాటక స్టేట్లో అయితే ఉన్నాము. మనం ఇవాళ 3 states గురించి ట్రావెల్ చేస్తామన్నమాట. తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. మనం కర్ణాటకకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక హిస్టారిక్ సిటీ వస్తుందన్నమాట. అదే బసవ కళ్యాణ్. బసవ కళ్యాణ్ ఇది బీదర్ డిస్టిక్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ బసవన్న స్టాచ్యూ ఉంటుంది. అది 103 feet హైట్లో ఉంటుంది. నేను పైన ఇమేజ్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఒక 25 kilometers అంతా ప్యాచీ రోడ్సే ఉన్నాయి. అండ్ ఎక్కడ పడితే అక్కడ డైవర్షన్స్ ఉన్నాయి. టోల్ ట్యాక్స్లు కట్టక ముందు కూడా రోడ్లు ఇట్లనే ఇచ్చినట్టు ఉన్నాయి. అండ్ ఇప్పుడు టోల్ ట్యాక్స్లు కట్టిన తర్వాత కూడా మనకి అంత బాగేం లేవు రోడ్స్. అసలు మ్యాక్సిమం ఫ్లైఓవర్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కానీ టోల్ ట్యాక్స్లు మాత్రం అన్ని వసూలు చేస్తారు. అసలు మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత టోల్ ట్యాక్స్ అనేది వసూలు చేయాలి, కానీ ఇక్కడ ముందే వసూలు చేసేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే చాలా స్లోగా నడుస్తుంది. నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది వర్క్. మనకి కర్ణాటక అయిపోయిన తర్వాత నెక్స్ట్ మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మహారాష్ట్రలో ఎంటర్ అయిన తర్వాత మనకి ఉస్మానాబాద్ డిస్టిక్లో మనకి ఒక నల్దుర్గ్ టౌన్ ఉంటుంది. నల్దుర్గ్ టౌన్లో ఒక హిస్టారిక్ ఫోర్ట్ ఉంటుంది, అదే నల్దుర్గ్ ఫోర్ట్. నల్దుర్గ్ ఫోర్ట్ మనకి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మనకి నల్దుర్గ్ ఫోర్ట్ చుట్టూ మనకి వాటర్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు షిరిడీకి ప్లాన్ చేస్తుంటే కంపల్సరీ ఒకసారి మీకు హిస్టారిక్ ప్లేసెస్ ఇంట్రెస్ట్ ఉంటే నల్దుర్గ్ ఫోర్ట్ అనేది తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి అక్కడ. అండ్ మనకి బోటింగ్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ లోపల కూడా చాలా పెద్ద ప్యాలెస్ లాగానే ఉంటుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3:45 అవుతుంది. మేము స్టార్ట్ అయింది 10:30కి అండ్ మేము లంచ్ చేసింది 12:50కి. ఆ టైంలో లంచ్ చేసాము. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మేము అట్ ప్రెసెంట్ నల్దుర్గ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడనే డైవర్షన్స్ ఉంటాయి అనమాట. మనము స్టేట్ వెళ్తే మనకి షోలాపూర్ వస్తుంది. 2 ways నుంచి వెళ్ళొచ్చు మనం షిరిడీకి. స్టేట్ వెళ్తే షోలాపూర్ మీదుగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి నల్దుర్గ్ నుంచి ఒక 2 kilometers
తర్వాత రైట్ తీసుకుంటే మనం తుల్జాపూర్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట. తుల్జాపూర్ రూట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పోయినసారి కూడా మేము తుల్జాపూర్ రూట్ నుంచి వచ్చాము, రిటర్న్ లో వచ్చాము. అక్కడైతే చాలా మనకి హైవేనే ఉంటుంది, మంచిగా ట్రావెలింగ్ ఈజీగా అయిపోతుంది. అదే మనం షోలాపూర్ నుంచి వెళ్తే కొంచెం మనకి రోడ్ అనేది కొంచెం ప్యాచీగా ఉంటుంది. మనకి నల్దుర్గ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ తుల్జాపూర్ వచ్చేసి మనకి 290 వరకు 300 వరకు ఉంటుంది. మనం ఇంకొక హిస్టారిక్ అండ్ ఫేమస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, మన తుల్జాపూర్లోని తుల్జా భవానీ టెంపుల్. తుల్జాపూర్లోని తుల్జా భవానీ టెంపుల్కి మన హైదరాబాద్ నుంచి అయితే చాలా మంది విజిట్ చేస్తారు. వీక్లీ వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అనేది. మీరు కూడా ఎప్పుడైనా షిరిడీకి వెళ్తే తుల్జాపూర్ మీదుగా వెళ్తే కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. ఇంకా మనకి షిరిడీకి 275 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అంత కొత్త రోడ్ వేసారనుకుంటా. మన ట్రావెలింగ్లో ఈ టోల్ గేట్ వచ్చేసి 5th టోల్ గేట్. నేను ఇంకా 4 టోల్ గేట్స్ అయితే తీయలేదు, మర్చిపోయాను. ఇప్పుడే అనుకుంటున్నా అంత నీట్గా వెళ్ళిపోతుందండి రోడ్ అని, కానీ ఒక చిన్న తప్పు వల్ల ఈ డైరెక్షన్లోకి వచ్చేసాం. అండ్ ఇక్కడ అంతా ప్యాచీ రోడ్, కానీ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మౌంటైన్స్ మధ్యలో. ఇంటి నుంచి బయలుదేరి 400 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాము. అండ్ మరి పాప పని అయితే చాలా బాగుంది. ఆడ ఇంటి దగ్గర పడుకుందంటే తినే దగ్గర లేచింది, తినే దగ్గర పడుకుందంటే మళ్ళీ ఇక్కడ లేచింది. అది ఒకటే పని మీద ఉన్నది. ఏమి మరి ఏం చేస్తున్నావు మరి అన్ని చూడకుండా ఇచ్చి కదా పడుకుంటాం మళ్ళా పడుకుంటా. మంచి లొకేషన్ ఉంది. ఇక టీ తాగుదామని ఆగినాము. మొత్తం వడాపావ్, పకోడీ అన్నీ ఇచ్చి పడేస్తాం. చిన్నపాటి మీల్స్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పటి వరకు మన జర్నీని ఎలా వచ్చామంటే హైదరాబాద్ నుంచి జైరాబాద్ నుంచి ఉమ్నాబాద్ నుంచి బసవ కళ్యాణ్ నుంచి నల్దుర్గ్ నుంచి తుల్జాపూర్ నుంచి భూమ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం మధ్యదారిలో ఉన్నాం. ఇక్కడ నుంచి నగర్కి వెళ్ళాలి. నగర్ నుంచి మనకి 70 నుంచి 80 కిలోమీటర్స్ అయితే షిరిడీకి వచ్చేస్తాం అనమాట. మన ఇంటి దగ్గర నుంచి 600 కిలోమీటర్స్ ఉంటుంది షిరిడీకి. మేము ఎన్నిసార్లు షిరిడీకి వచ్చినా ప్రతిసారి ఒక కొత్త రూట్ నుంచి వెళ్తాము. పోయినసారి ఏమో భీడ్ నుంచి వచ్చాము, ఈసారి ఏమో భూమి నుంచి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి అయితే ఎండ దంచి కొడుతుంది. అసలు ఎక్కడైనా ఆగి దిగి కొద్దిసేపు కింద ఉందామంటే అస్సలు అవ్వట్లేదు. ఏసీ లేకుండా అయితే అస్సలు ఉండలేకపోతున్నాం. ఈ మనకు మార్చిలోనే ఇలా ఉందంటే ఏప్రిల్ మేలో ఇంకెలా ఉంటుందో. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మంచి హైవేలోకి అయితే వచ్చేసాము. మన డెస్టినేషన్ ఇంకా 140 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మోరోవర్ ఇంకా 2 hours 2.5 hours మేమైతే షిరిడీకి అయితే రీచ్ అయిపోతాం. ట్రావెలింగ్లో నేను ఒకటి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏంటంటే మనకి లాంగ్ జర్నీస్ చేయాలనుకుంటే మనకి డ్రైవింగ్ వచ్చి ఉండి, మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ ఒకరిద్దరికైనా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అప్పుడే మనకి ట్రావెలింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంటుంది అండ్ సేఫ్గా కూడా ఉంటుంది. ఒకరే నడిపించుకుంటూ వెళ్ళాలి అంటే ప్యాషన్ ఉంటే తప్ప మీరు అలాంటి రిస్కులు చేయకండి. ప్యాషన్ ఉంటే వాళ్ళు కంపల్సరీ దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ అనేది ఈజీగా అండ్ నీట్గా చేసుకుంటారు. సో లేదంటే ఫ్యామిలీస్కి మంచి టూరిస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి, బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ చాలా ప్యాకేజెస్ ఉంటాయి. మీరు ఏం టెన్షన్ లేకుండా అయితే మన ట్రావెల్ని సేఫ్గా ఫినిష్ చేయొచ్చు. సిటీకి ఇంకా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ మంచి రెస్టారెంట్ కనపడేది ఆగి తిందామనుకుని ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. షిరిడీకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరిపోతాం. ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.